శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం 10వ అధ్యాయంలో ఉన్నామండి. 10వ అధ్యాయంలో బ్రహ్మం యొక్క సుగుణాల గురించి కొంత తెలుసుకున్నాము. కథమది ఇప్పుడు తెలుసుకుందామండి. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం నందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా నుండేవారు. ఇదండి, బాబా ఎల్లప్పుడూ ఆత్మానంద సంధానుడై ఉండేవాడండి. అంటే అందులోనే ఆత్మతోనే, తన ఆత్మతోనే ఎప్పుడూ మునిగి ఉండేవారు. అయితే భక్తులపై కారుణ్యము చూపుచుండేవారు. మనకి ఆయన ప్రేమ గురించి తెలుసండి. బాబా గారు ఎంత ప్రేమిస్తారో మనల్ని, ఆయన బిడ్డలుగా ఎంత ప్రేమగా ఉంటారో, ఎవరిని నొప్పించరు బాబా. వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. ఆయన కూర్చున్న చోట స్థిరంగా ఉండి ఆయన మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారండి. వారెక్కడకు ప్రయాణములు చేసేవారు కారు. చిన్న చేతికర్ర, అంటే ఆయన ఎక్కడికి ప్రయాణాలు చేసేవారు కదండి. చిన్న చేతికర్ర ఉండేది, సటక అంటాం కదా మనము ఇప్పుడు. ఆ సటకాని పెట్టుకునేవారు. వారు సదా ధరించడి దండము, అది ఒక దండం. అందులోని చాలా పవర్ ఉంటుందండి ఆ దండంలో. ఆయన సటక అంటామే, ఆ సటక చేతిలో పట్టుకుంటారండి ఆయన. అది పరబ్రహ్మం యొక్క సీక్రెట్ అంతా అందులోనే ఉందండి, ఆ సటకాలోనే ఉంది. బాబా గారు సటకా పట్టుకున్నారు అంటారు. అది కూడా ఎలా ఉంటుంది చూడండి, అంటే మనము ఇలాగ 2 రకాలుగా చీలు ఉన్నట్టుగా ఉంటుంది ఆ పట్టుకర కూడా. అంటే దేన్నైనా ఆయన అందులో ఇలా పట్టారనుకోండి, అంతే, ఇంకా అదే సటకా దెబ్బ. అంటే ఆయన ఆ సటకాకి చిక్కితే చాలు, ఏదైనా ఇంకా వాడు గిలగిల కొట్టుకోవాల్సిందే. అది తెలియక చాలామంది బాబా అంటే ఏదో తక్కువగా ఆలోచిస్తున్నారు. ఆయన చేతి దండకం అందే అది. అయితే చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు. ఆయనకి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవారండి. మనం అదే చెప్తారు మనకు కూడా బాబా గారు, ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మీరు అని మనకు కూడా ఆయన అదే చెప్తూ ఉంటారు. ఆయన కూడా అలాగే శాంతమూర్తులై ఉండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లెక్క పెట్టేవారు కాదు. ఆయన ఈ భోగభాగ్యాలని, సిరి సంపదల్ని లెక్క పెట్టేవారు కదండి. అందరినీ సమాన భావనతో, ప్రేమతో చూసేవారండి. భిక్షాటన చేసి నిరాడంబరులై జీవించేవారు. ఆయన మనకు తెలుసున్నదే, భిక్షాటన చేసేవారు, నిరాడంబరంగా జీవించారు. అంగులు ఆర్భాటంగా ఆయన ఒక ఇప్పుడు చూడండి, ఏదైనా కొంచెం ఉంటేనే మనల్ని తట్టుకోలేం. రకరకాల అలంకారాలతోనే, రకరకాల ఆసనాలతోని బిహేవ్ చేస్తుంటాం. మనం అదే సద్గురు, ఆ భగవత్ స్వరూపుడు కూడా నిరాడంబరులై ఎలా ఉండేవారో చూడండి. ఇవన్నీ కూడా ఆయన చర్యలు మనల్ని నేర్చుకోమనండి. ఆయనకు అవసరం ఏంటండి? పరబ్రహ్మస్వరూపుడు అయినా, ఆత్మస్వరూపుడైనా ఆయనకి అన్నీ అవసరం అండి? కాదు, మన కోసం. అయితే అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, ఇదండి ఆయన పావన జనులే, కానీ ఆయన ఎప్పుడు అల్లా మాలిక్ అంటే భగవంతుడు యజమాని. అక్కడ ఏమని అల్లా మాలిక్ అంటే ఆయన ముస్లిము, అల్లా మాలిక్ వాడారు, ఇవన్నీ కాదండి. అక్కడ అంటే ఆయన భాషలో అక్కడ భగవంతుడు యజమాని, అల్లా మాలిక్. ఓ భగవంతుడా, అన్నిటికీ నీవేనయ్యా అని ఆయన అలా వాడేవారండి ఆ పదాన్ని. అయితే అనేవారు,
భక్తులందరూ అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు ఆయన మీద. అసలు అపారమైన ప్రేమానురాగాలతో ఉండేవారండి బాబా మీద. అయితే ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు వణికిపట్టు. సాయిబాబా అంతే కదండి, ఆత్మానందానికి కానీ దేనికైనా సరే ఆయన అసలు ఉనికిపట్టండి. దివ్యానందము వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఈ మహానుభావుడు ఈ కలియుగానికి మానవ రూపంలో రావడానికి కారణం అండి, మన కోసం, ప్రజల్ని కాపాడడం కోసం, ఈ మానవ జీవితాన్ని, సకల జీవుల్ని రక్షించడం కోసం ఈ యొక్క దేహాన్ని దాల్చి వచ్చారండి మహానుభావుడు, మానవ రూపాన్ని దాల్చి. దీనికి తెలిసినది కొంత, తెలియనిది కొంత యాడ్ చేసుకుని మనము రకరకాలుగా, అంటే అజ్ఞానులుగా, అంటే జ్ఞానులు అని చెప్పుకుంటారు చూడండి, అజ్ఞానులు మూర్ఖులు ఉంటారు కదా, వాళ్ళు ఆయన విమర్శించడానికి తయారైపోయారు. ఇంత తత్వాన్ని మన ముందు పెట్టి ఆయన, మీరు ఇలా ఉండండిరా, ఇలా బతకండిరా, మీకోసం ఆయన మన యొక్క రోగాల్ని కానీ అన్నీ తీసుకున్న మహానుభావుడు ఆయన. మరి ఆ శక్తి సామర్థ్యం మనలో ఎవరికైనా ఉందా? ఉందా అండి? లేదు కదా. మరి ఎందుకు అలా మాట్లాడతారు? పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతారండి. అయితే దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది, అత్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయి ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. అవునండి, ఇన్ని రకాల లక్షణాలతో ఒక సాయిబాబాగా మన ముందుకు వచ్చారండి. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కదండి మన ముందుకి వచ్చారు ఆయన మహానుభావుడు. ఆ అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగి గ్రహించగలుగుచుండరి. అంతే కదండి. మరి ఎవరైతే ఆ మహానుభావుడు యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతామో వారు మాత్రమే ఆయన సద్గురు పరబ్రహ్మస్వరూపుడని గ్రహించగలుగుతారు, ఆయన్ని ఆరాధించగలుగుతారు, ఆయన్ని స్మరించగలుగుతారు. అయితే సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవుడిగా నిలిచినవారు నిజముగా దురదృష్టవంతులే. అంతే కదండి. ఆయన గురించి తక్కువగా అనుకునేవారు ఎవరైనా సరే నిజంగా దురదృష్టవంతులేనండి. అయితే షిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ చూడండి. బాబా గారు ఎలా నివసించారు అనే దాని గురించి షిరిడీలో బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండి కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చు. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట నుండిరి. అంటే ఆయన్ని అసలు అవన్నీ మనకి ఎందుకండి? ఆయన పరబ్రహ్మస్వరూపుడుగా ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఎలా వచ్చారు, ఆయన తల్లిదండ్రులు ఇవన్నీ సాగదీసి మనము ఏం చేస్తామండి? ఆయన 16 ఏళ్ళ అంటే మానవ జీవితానికి అన్నీ లెక్కలేండి. భగవంతుణ్ణి కొలవడానికి, భగవంతుణ్ణి కూడా మనము నిలదీయడానికి రెడీ అయిపోతామండి ఈ మానవ జన్మ. మరి అలాగా ఆయన వచ్చిన కాలాన్ని బట్టి, ఆయన వచ్చిన వయసుని బట్టి లెక్కేస్తున్నారండి. బాబా 16 ఏళ్ళ ప్రాయంన షిరిడీ వచ్చి 3 సంవత్సరంలో అచ్చట ఉండి హఠాత్తుగా అచ్చట నుంచి అదృశ్యులయ్యేది. కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించేది. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెండ్లి బృందంతో షిరిడీ చేరేది. 16 ఏళ్ళ ప్రాయంగా షిరిడీ రావడము, మళ్ళీ ఆ తర్వాత 3 సంవత్సరాలు ఆయన ఇటు వెళ్ళిపోవడము, అదే ఔరంగాబాదు లోని ఒకసారి ఇలాగ కొన్ని చోట్ల కనిపించారని అంటున్నారండి. అలాగా 3 సంవత్సరాలు ఇలాగ షిరిడీ వచ్చి అలాగ వెళ్ళిపోవడము జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాల ప్రయాణ చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో మనం అనుకున్నాం కదండి.
చాంది పాటిల్ గుర్రం తప్పిపోతే ఆయన గుర్రాన్ని చాడు తెలుపుతారు కాబట్టి వాళ్ళ ఇంటికి రమ్మంటాడు ఆయన. ఇంకా ఔరంగాబాదు వెళ్ళి వాళ్ళ భార్య తమ్ముడు పెళ్ళికి తమ్ముడు కూతురు పెళ్ళికో అక్కడ షిరిడీ రావడం జరుగుతుంది. ఆ బృందంతో పాటు వచ్చినప్పుడే కదండి బాబాగారికి సాయి అని నామం వస్తుంది. అలాగా బాబాగారు షిరిడీ వచ్చి 60 సంవత్సరాలు షిరిడీ వదలకు అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు బాబాగారు. ఇంకా అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా వచ్చి బాబాగారు 60 సంవత్సరాలు షిరిడీలోనే ఉన్నారండి. 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందింది. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సరమున ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించి ఉన్నారు. అంతే, అంటే ఊహించుకున్నారు. ఆయనకి వయసు ఏంటండి, పరబ్రహ్మకి వయసు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, పరబ్రహ్మస్వరూపుడు సృష్టికర్త. ఆయనకి ఇన్ని లెక్కలేసారండి. అప్పుడు కూడా ఇలాగే ఉన్నారు కదండి, ఇప్పుడు ఉన్నట్టుగానే అప్పుడు ఉంటారు కదా. ఇదేంటి తెలుసుకోవాలి అనే కుతూహల భక్తులు వాళ్ళ కోసము ఇలా రాయడం జరిగిందండి. బాబా లక్షణములు, వారి బోధనలు. 17వ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు, అంటే ఆయన 16/8/81 వర్ధిల్లెను. గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. 17వ శతాబ్దంలో అంటండి రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించి లక్ష్యములను వారు చక్కగా నిర్వర్తిస్తూ ఉండేవారటండి. ఆయన బ్రాహ్మణులు కానీ మహమ్మదీయులను కానీ ఆయన చక్కగా పాలించేవారటండి. అయితే వారు గతించిన తర్వాత 200 ఏండ్ల పిమ్మట, అంటే 200 ఏండ్లు తర్వాత హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం వచ్చిందంటండి. ఆయన ఎప్పుడైతే గతించారో ఆ తర్వాత ఆయన పోయిన 200 సంవత్సరాల 200 ఏండ్లకి అంటే సంవత్సరాలు అనే కదా, 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ హిందువులకి మన మహమ్మదీయులకి వైరం వచ్చిందంటండి. ఎల్లప్పుడూ వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించారు. చూడండి, ఆ విధంగా అలా జరిగినప్పుడు ఈ బాబాగారు రావడము మనకి హిందువుల్ని ముస్లింల్ని ఏకం చేయడము జరిగింది. ఎల్లప్పుడూ వారు చెప్పేది హితవు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. అది బాబాగారు వచ్చి ఏం చేశారండి, మన హిందువుల శ్రీరాముడును మహమ్మదీయులు రహీమును ఇద్దరు ఒక్కరే. అంతే కదండి, భగవంతుడు ఒక్కడే. మనము ఎంచుకున్నాం. ఇప్పుడు ఖురాన్లోకి వెళ్ళిపోయినా, బైబిల్లోకి వెళ్ళినా, గీతలోకి వెళ్ళినా సారాంశం ఒక్కటే. దాన్ని అర్థం చేసుకుని జీవిస్తే మానవ జీవితము ఎంతో సంతోషదాయకంగా ఉంటుందండి. దాంట్లోని భేదభావాలను చూసుకుని, ఇప్పుడు మనం ఒక కులంలో ఉన్నామండి, ఆ కులానికి తగ్గ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ఖురాన్ చదువుకుంటున్నారు, అందులో గీత భావం ఒకటే. మరి హిందువులు ఉన్నారు, మరి గీత చదువుకుంటాము, మనకి ఆ భావం ఒకటే. బైబిల్ చదువుకునేవాళ్ళు, అందులో భావం ఒకటే. ఈ 3 భావాలు ఒకటే. కాకపోతే మనము కులాలను ఎంచుకున్నాం కాబట్టి ఈ భేదాన్ని కూడా పెట్టుకున్నది మనమే, కానీ భగవంతుడు అయితే కాదు. భగవంతునికి అటువంటివి ఉండవు. అందరినీ సమాన భావంతో చూస్తాడు భగవంతుడు. అల్లా అయినా, యేసైనా, మన కృష్ణ పరమాత్ముడైనా భగవద్గీతలో చెప్పినట్టు అంతా ఒకటే. బాబా గారు ఇప్పుడు మరి కృష్ణావతారము బాబానే, రామావతారం బాబానే, సకల దేవత సద్గురు సాయినాథులు సకల దేవత స్వరూపుడు ఆయనే కదండి. మరి ఈ విధంగా ఎల్లప్పుడూ శ్రీరాముడును మహమ్మదీయుల దైవము రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లా అయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు?
నిజమే కదండి. బాబాగారు చెప్తూనే ఉన్నారు, మీరెందుకు కలహాలు వాడాలి, అంతా ఒకటే, మీ దేవుడు ఒకటే, వీళ్ళ దేవుడు ఒకటే, వాళ్ళ దేవుడు ఒకటే, అందరూ ఒకటే, మీరెందుకు కలహాలు ఆడతారు? ఓ అజ్ఞానులారా, చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసి మెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తించుడు, జాతి ఐక్యమత్యతను సమకూర్చుడు, వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచేత వివాదమును విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును. యోగ, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలోని ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము, ఇది ఇహ పర సాధనము. అదండి బాబా గారు ఏం చెప్పారండి. ఓ బిడ్డలారా, చక్కగా అంతా కలిసిమెలిసి ఉండండి, మీలో ఐకమత్యం కావాలి, ఓ చెయ్య కలుపుకోండి, కులమత భేదాలను విడవండి, మీరు చక్కగా యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము ఇలాంటి మోక్ష మార్గాల్ని మీరు ఎంచుకోండి, చక్కగా ఇవన్నీ చేసుకోండి. అప్పుడు దేవుడు భగవంతుడు మీ చెంతనే ఉంటాడు, మీతోనే ఉంటాడు అని మీకు ఎటువంటి నష్టము కష్టము జరగదు. మీరు బాధపడక్కర్లేదు, దేనికి చింతించక్కర్లేదు. ఆ భగవంతుని ఈ విధంగా గట్టిగా పట్టుకుంటే ప్రతి ఒక్కరి జీవితము సంతోషదాయకమే. అపనమ్మకంతో ఉండకండి, నమ్మకంతో ఉండండి. భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాము. ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ ఆ భగవన్నామస్మరణ వాళ్ళ ఇదిలో చేసుకోండి. అందరము కలిసిమెలిసి ఉండేలాగా ప్రయత్నిద్దాం. మనమే పెట్టుకుంటున్నాం ఈ భేదాలని. మరి బాబా చెప్పినట్లుగా మనందరము కలిసిమెలిసి ఉన్నామండి. సాయిరాం 10వ అధ్యాయంలోనే ఉన్నామండి. రేపు మళ్ళీ సాయిబాబా సద్గురువు ఎలాగా అనేది గురించి చెప్పుకుందాము. అంతవరకు సాయిరాం అండి.